వేరు శనగ పంట ఏకంగా తగిలిన లంకె బిందవులే ఎంత. ఇంకా మనం ఒక 40 minutes రీచ్ అయిపోతాం హైదరాబాద్. పప్ప అయితే గతము, భవిష్యత్తు, వర్తమానం అసలు అంటే ఏంటి అసలు? అంటే ఈ స్పిరిచువల్ పరంగా కామన్ గా చెప్తారు ఏంటి అసలు? ఈ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని అసలు పట్టించుకోవద్దు, అసలు అవి లేవు, సంథింగ్ ఇలా ఏదో చెప్తారు. అసలు వీటి లొల్లి ఏంటి? నిజంగా లొల్లే. తీసుకోవాలి కరెక్ట్. అంటే ప్రతిదానికి మనం అర్థం చేసుకునే ప్రక్రియల లేయర్స్ ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి, వేరియేషన్ ఉంటుంది, సందర్భానుసారం ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి గతము ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, వర్తమానం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. గతం అంటే చరిత్ర, భవిష్యత్ అంటే ప్రగతి, అభివృద్ధి, డెవలప్మెంట్. ఇది లేదనడానికి లేదు. ఎందుకంటే మానవ జాతి పరిణామ క్రమంలో భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి అని అనుకున్న మనిషి ఆలోచన నుంచే ఈ బాటిల్ వచ్చింది, మనం నడుపుతున్న కారు వచ్చింది, ఇంత అనుగుణం మన ధ్వని మధ్యన మనం మాట్లాడే మైక్ కూడా వచ్చింది. అందుకని ఏది లేదనడానికి లేదు. కానీ దానికి మనకున్న సంబంధం ఏంటనేది మాత్రం అర్థం చేసుకుంటే జీవితం కాస్త బాగుంటది అనేది కొందరి అనుభవం. ఇప్పుడు నేను అంటాను, గతము ఉంది, భవిష్యత్తు ఉంది, వర్తమానం ఉంది. కరెక్ట్. ఇది రెండవది. ఆధ్యాత్మికవేత్తలు అందరూ చెప్తున్నారు గతము భవిష్యత్తు రెండింటిని వదిలేసి వర్తమానంలో ఉండమని చెప్తున్నారు. సో వర్తమానంలో ఉండటమంటే అదొక ప్రదేశమా, అదొక స్థితి? వర్తమానంలో ఉండాలి అనుకునే లోపే వర్తమానం వెళ్ళిపోతుంది. సో ఇది ఎట్లా అర్థం చేసుకోవాలన్నది చాలా కష్టమైనదే, కానీ నేను చాలా ఈజీగా తీసుకున్నా, అర్థం చేసుకున్నా దాన్ని. ఎందుకంటే దాన్ని ఒక సింగిల్ పాయింట్ ఎజెండా లాగా అర్థం చేసుకోలేము, దాన్ని రకరకాల పద్ధతులు అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఎప్పుడు పుట్టావు, నీ డేట్ ఆఫ్ బర్త్, ఏ ఊరు నీది, మీ తాత ఎవరు, ఇదంతా గతం సమాచారమే ఉంటుంది, తీసేయలేవు. యూ కెనాట్ ఎరాడికేట్. భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావా, ఇదంతా భవిష్యత్తు, అందరు అడుగుతారు. వర్తమానంలో అడిగే ప్రశ్న ఏందో తెలుసా, ఎలా ఉన్నావు. సో నువ్వు ఎలా ఉన్నావు అన్నది జవాబు భవిష్యత్తును ఆధారం చేసుకొని ఇస్తున్నావా, గతాన్ని ఆధారం చేసుకొని ఇస్తున్నావా అన్నది ఓన్లీ ఇచ్చే వ్యక్తికి తెలుస్తుంది. నేను బాగున్నా అంటే మాకు చాలా పెద్ద లెగసీ ఉంది, మా తాతలు తండ్రులు గొప్పవాళ్ళు, వాళ్ళు ఇంత మూటలు మూటలు కట్టి నాకు ఆస్తి ఇచ్చారు, అందుకు బాగున్నానా, అందుకు బాగున్నానా, లేదా అది లేదు ఇది లేదు, ఈ క్షణం బాగుంది నాకు, అట్లా బాగున్నాను అంటున్నావు అన్నది వ్యక్తి చెప్పవలసింది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సరే, మరి గతము భవిష్యత్తు అన్నది ప్రాపంచికంగా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ప్రధానమంత్రి గారు మాట్లాడితే భవిష్యత్తును ఉద్దేశించే మాట్లాడతాడు. 3 trillion ఎకానమీ అంటే అది ఇంకా కాలేదు, ఇప్పుడు 4 trillion ఎకానమీలో ఉన్నాం, 3 trillion ఎకానమీ కావాలి అంటే అది భవిష్యత్తు గురించే కదా. సో గతంలో చేసిన తప్పులు మనం భవిష్యత్తులో చేయకూడదు, ఇప్పుడు చేయకూడదు అంటాడు. సో ఇది ఎప్పుడు ఉండేదే. కానీ మనము ఆధ్యాత్మిక పరంగా చెప్తున్న గతము భవిష్యత్తు లేదు, లేదా గతాన్ని భవిష్యత్తుకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, లేదా గతంలోను భవిష్యత్తులోను చిక్కుకోవద్దు అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్నది నేను సింపుల్గా చెప్తా, నీకు అర్థమైందేమో చూద్దాం. అంటే ఎనీబడి షుడ్ అండర్స్టాండ్, అప్పుడే అది ఆచరించబడదు. ఫస్ట్ భవిష్యత్తును తీసుకుందాం. మనకు 2 రకాల భవిష్యత్తులు ఉన్నాయి ఈ మానవ జాతికి. ఎన్ని రకాలు? భవిష్యత్తు ఒకటే అందరు చెప్పారు, 2 రకాలు. ప్రతి మనిషికి 2 రకాలు ఉంటుంది. అజ్ఞానికి ఒక భవిష్యత్తు ఉంటది, జ్ఞానికి ఒక భవిష్యత్తు ఉంటది. అజ్ఞాని భవిష్యత్తు ఊహాత్మకం ఉంటది, జ్ఞాని భవిష్యత్తు ఆచరణాత్మకంగా ఉంటది. బాత్ ఖతం హోగయా. ఇప్పుడు చెప్పు. నాది ఆచరణాత్మకం. అట్లా కాదు, ఊహాత్మకమైన భవిష్యత్తు అంటే ఏందో తెలుసా? ఊహించుకొని భవిష్యత్తుని క్రియేట్ చేసుకోవడం. భవిష్యత్తు ఇంకా కాలే, కానీ నువ్వు ఊహల్లో పడ్డావు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద ఇల్లు కట్టుకుందాము, ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత మనం ఒక రామచిలకను పెంచుకుందాం, అప్పుడు అది
బిట్టు పప్పిదేదే అంటది. అప్పుడు నువ్వు పరిగెత్తుకొని వచ్చి నాకు టీ ఇవ్వాలి, సరేనా అంటే ఇదంతా ఊహించుకుంటున్నారు. ఓకే. తీరా అట్లా లేదు లైఫ్. అదే పప్ప నువ్వు ఒకసారి కూడా చెప్పినావు. అదే కళలో అంతస్తులు కడతారంట, ఆ అంతస్తులకి అద్దెలు కూడా తీసుకుంటారంట. ఇదే కదా ఏమైనా జరగచ్చు. సంథింగ్. సో ఊహాత్మకమైన భవిష్యత్ అన్నది అజ్ఞాని భవిష్యత్ అన్నమాట. అది ఎప్పుడు అంధకారమయంగాను ఆందోళనగాను ఉంటుంది. జ్ఞాని భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే అది ఆచరణాత్మకమైన ధోరణిలో ఉంటుంది. జ్ఞాని భవిష్యత్తుకు విజన్ అనే పేరు. విజన్. అందుకే ప్రధానమంత్రి మోదీస్ మిషన్ అండ్ విజన్ అంటారు. ప్రతి కంపెనీకి మిషన్ అండ్ విజన్ ఉంటుంది. అంటే ఏం చేయాలి, ఎంతవరకు సాధించాలి, ఇట్లా క్లియర్ కట్ ఉంటుంది. అదే అజ్ఞాని భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే ఇమాజినేషన్, ఇట్స్ నాట్ విజన్. వాడు ఊహిస్తూ కూర్చుంటున్నాడు, నాకే కారు వస్తే పోతారా కాశ్మీర్ దాకా. ఇది అజ్ఞాని భవిష్యత్తు. జ్ఞాని భవిష్యత్తు ఏంటంటే కారు ఎలా వస్తుంది నా లైఫ్లో అని ఆలోచిస్తాడు. ఒకవేళ నిజంగా కారు వస్తే అంత దూరం వెళ్ళాలంటే ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుందో తెలుసా, దానికంటే ఒక ఓల్వో బుక్ చేసుకుని పోయింది అని వాడు ఆచరణాత్మకంగా ఉంటుంది. నా లక్ష్యం కారులో పోవడం కాదు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అని ఆలోచిస్తాడు. ఇదొకటి. సో భవిష్యత్తు ఉండాలి, కానీ అది ఆచరణకు అందాలి. అప్పుడు నీ భవిష్యత్తు బాగుంది. ఇప్పుడు ఉదాహరణకి మనము నిర్వాణ శతకం పుస్తకం రాసినాం, 20 రోజుల్లో ప్రింట్ అవుతుంది. ఇది ఆచరణాత్మకమైన భవిష్యత్తు. 20 రోజులు అంటేనే భవిష్యత్తునే, బట్ స్టిల్ అది మన ఆచరణలో ఉంది. 20 రోజుల్లో పుస్తకం ప్రింట్ అయ్యి వస్తే 30 రోజుల తర్వాత అరుణాచలం వెళదాం. ఇది కూడా భవిష్యత్తే, కానీ ఆచరణాత్మకంగా ఉంది. కానీ ఊహాత్మక భవిష్యత్తు అంటే తెలుసా, పుస్తకం రిలీజ్ అయినాక 1 కోటి మంది ఇన్స్టాగ్రామ్ లో పెడితే చూస్తారు, ఎంబడే కారు కొనేద్దాం. ఇది ఊహాత్మక భవిష్యత్తు. ఈ రెండింటికి మధ్యన తేడాన్ని గుర్తించగలగాలి. ఇక్కడ జ్ఞాని ఎవరు అజ్ఞాని ఎవరు తెలిసిపోతుంది. రెండవది ఇప్పుడు గతానికి వద్దాం. సో గతం అంటే జ్ఞాపకాలు, మన చరిత్ర, మన వంశము, నువ్వు పీక్ కట్టలు కట్టిన విషయాలు, నీకు వచ్చిన అవార్డులు, నీ షీల్డ్లు, నిన్ను తిట్టినవి, నువ్వు గాయపడ్డవి అంతా కలిసి గతమైంది. ఇప్పుడు ఈ గతాన్ని జ్ఞాని గతము అజ్ఞాని గతము రెండు ఉంటాయి. మళ్ళా అజ్ఞాని గతాన్ని ఏం చేస్తాడంటే ఆ గతంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన తాలూకు ఎమోషన్ ఉంటది కదా, దాన్ని ఇప్పుడు కూడా అనుభవిస్తే వాడు అజ్ఞాని కింద లెక్క. జ్ఞాని ఏం చేస్తే, ఉదాహరణకు అజ్ఞాని ఒకడు ఉన్నాడు, వాడిని మనం ఇన్సల్ట్ చేస్తలేము. అజ్ఞానం అనేది ఇన్సల్ట్ కాదు, గౌరవం. అది అజ్ఞానిగా ఉండాలనుకుంటే వాడిని మనం నో చెప్పడానికి లేదు. తను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది ఉదాహరణ, లేదా ఆస్తి పోయింది 25 ఏళ్ల క్రితం. ఇప్పుడు అజ్ఞాని గతం ఎట్లా ఉంటుందంటే, ఆ రోజు ఆస్తి పోతే బాధపడ్డాడు కదా, అది చెప్తూ ఇప్పుడు బాధపడితే అది అజ్ఞాని గతం అయింది. జ్ఞాని గతం ఎట్లా ఉంటుంది, ఆ రోజు ఆస్తి పోయినప్పుడు నేను చాలా వెక్కి ఏడ్చాను, కానీ అది అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకున్నాం, బాగున్నాం అంటే దాన్ని చెబుతున్నాడు. గాని ఆ గతము తాలూకా గాయాలు రేపుకొని అతను ఈ క్షణం బాధపడట్లే. సో జ్ఞానికి గతము బాధించదు, భవిష్యత్తు ఎగ్జైట్ చేయదు. ఆచరించేవాడు ఎప్పుడు ఎగ్జైటింగ్ ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఆచరించేవాడు రిలాక్స్ ఉంటాడు, ఆచరించకుండా ఊహించేవాడు ఎగ్జైట్ అవుతాడు. ఆచరించేవాడు గంభీరంగా కూడా ఉంటారు, 100% గంభీరంగా ఉంటాడు. వాడు ఒక్కడే గంభీరంగా ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు లేదు. ఒక బ్యూటిఫుల్ బుక్ నేను చదువుతున్నా హరిపురంలో, అందులో ఒక చిన్న స్టేట్మెంట్ కనిపించింది. రాత్రి పడుకునే ముందు ఆ స్టేట్మెంట్ చదివి అట్లా నిద్రపోయింది. నాకు నిద్రపోయినట్టు కూడా తెలియదు, అట్లా పడుకున్నా. అదేంటంటే, గతం అంటే గతంలో చిక్కుకున్నవాడు ఆందోళన అనుభవిస్తాడు, భవిష్యత్తులో చిక్కుకున్నవాడు ఆతృతను అనుభవిస్తాడు, వర్తమానంలో ఉన్నవాడు శాంతిని అనుభవిస్తాడు. అది ఒక లెక్క. సో ఇప్పుడు జ్ఞానిగతము ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానిగతము, గతంలో చిక్కుకున్నవాడు ఆందోళన, భవిష్యత్తులో చిక్కుకున్నవాడు ఆతృత, అంటే ఎదురుచూపు. వస్తున్నారు. వర్తమానంలో ఉన్నవాడు ఆ రెండితో చిక్కుకుపోవడం ఉంది, ఇందులో చిక్కుకుపోవడం లేదు, ఉండడం ఉంది అంతే, లేదా లేకుండడం ఉంది. వర్తమానం అంటే దానికి వ్యవధి లేదు. ఇంకోటి, ఇప్పుడు మనకు సమయంలో వాచ్ లో కనిపిస్తున్న సెకండ్ల ముళ్ళు వర్తమానానికి సంబంధం లేదు. వర్తమానం అంటే విభజించని కాలం, ఆ కాలంతో నీవు పూర్తి మమేకం అయిపోయినావు. అక్కడ ఏ పని, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఇది మన ఇల్లు కదా, మన కథ కాదు, మన ఇల్లు అనుకున్నట్టే కూర్చున్నా నేను. వర్తమానం ఉంటే అట్లా కాకుండా ఇంటికి వెళ్తే హాయిగా కూర్చోవచ్చు, గత భవిష్యత్తు వచ్చేసింది కదా. అంటే చూడు, నీ ప్రతి మాట భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల వర్తమానం మిస్ అయిపోతాం. అందుకని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆచరణాత్మక భవిష్యత్తే ఉండాలి.
సుఖము గురించి భవిష్యత్తును లెక్కలోకి తీసుకోవద్దు, ఆనందం గురించి భవిష్యత్తును లెక్కలోకి తీసుకోవద్దు, ప్రశాంతత గురించి భవిష్యత్తును లెక్కలోకి తీసుకోవద్దు, ధ్యానం గురించి జ్ఞానోదయం గురించి భవిష్యత్తును లెక్కలు తీసుకోవద్దు. ఏదైనా నువ్వు సాధించవలసిన కార్యం ఉంది, కూతురు పెళ్లి ఉంది, నువ్వు చేయవలసిన వ్యాపారం ఉంది, తుడవలసిన ఇల్లు ఉంది, కడగవలసిన గిన్నెలు ఉన్నాయి, అదంతా ఆచరణాత్మక భవిష్యత్తులోకి రావాలి. ప్రతిదీ ఆచరణాత్మకంగా సాధ్యమా అసాధ్యమో చూసుకో తప్ప డోంట్ గెట్ ఎక్సైటెడ్. గతం అడిగితే ఎవరికైనా చెప్పు, కానీ అందులో ఎమోషన్ లేకుండా కథలాగా చెప్పు. మా నాన్న చచ్చిపోయాడు ఆ రోజు చాలా నేను కూడా ఏడ్చాను. ఆ తర్వాత ఇప్పుడు 20 ఏళ్ళు అయింది, తర్వాత మా పాప పుట్టింది, అదే చెప్తున్నాను. ఓకే, అంటే దాన్ని ఒక జ్ఞాపకంగా ఇన్ఫర్మేషన్ అంతే. అలా ఇది ఇట్లా జరిగింది, ఇతిహాసం అట్లా జరిగింది. దానికి సంబంధించి కొంచెం కూడా సాడ్నెస్ ఏమి లేదు. వాడు అడిగారు మీ నాన్న చచ్చిపోతే బాగుంటే, చచ్చిపోయినవాడేవాడు చెప్పు, చూపి నాకు, నువ్వు చచ్చిపోవా, నేను చచ్చిపోనా, ఏముంది అందులో? అయితే పప్ప అంత హెల్దీగా తీసుకోవడం అంత సాధ్యమేనా? నాకు సాధ్యం కాబట్టి నేను చెప్తున్నా, సాధ్యం కాని వాడు బాధపడింది నేనేవాడిని చెప్పడానికి. దాన్ని సాధ్యం చేసుకోవడానికి ఏదైనా వర్తమానమే. ఇప్పుడు ఏమి లేదు, గతం లేదని తెలుసుకోవడమే. సమాచారంగా ఉంది. చరిత్ర పుస్తకాల్లో ఒక రాజు ఇంకొక రాజుని చంపెనని ఉంటది, అక్కడ రక్తం ఉండదు. ఇన్ఫర్మేషన్ పుస్తకాల్లో రక్తం అంటే అసలు అవసరం లేదు, నువ్వు రాస్తే సరిపోతుంది. ఆ రోజు రాజుని జైల్లో బంధించిరి, ఆ జైలు ఊచాని పుస్తకంలో పెట్టరు దాన్ని, పుస్తకం బరువైపోతుంది, గతం బరువైపోతుంది. మరి వర్తమానం అంటే ఏందన్నది చాలా పెద్ద విషయం. వర్తమానం అంటే నిష్కామ కర్మ, ఆశించకుండా పనిచేసినప్పుడు, పరచింతన లేనప్పుడు, పోల్చుకోనప్పుడు, అప్పుడు నిజమైన వర్తమానం సిద్ధిస్తుంది. అయినప్పటికీ ఆ వ్యక్తికి గతము ఉంది, కానీ జ్ఞాని గతం అయింది. అది అయినప్పటికీ అతనికి భవిష్యత్తు ఉంది, అది జ్ఞాని భవిష్యత్తే అయింది. అంటే ఆచరణాత్మకమైన భవిష్యత్తు బాధని ఇవ్వని గతము. ఇలా కనుక జరిగింది గతం ఎప్పుడు జ్ఞాని అయినప్పుడు. రామకృష్ణ పరమహంస ఎవరు, రమణ మహర్షి ఎవరు అంటే వాళ్ళకు గతం ఉంది, వాళ్ళకి భవిష్యత్తు ఉంది, కానీ వాళ్ళ భవిష్యత్తు ఆచరణాత్మకంగా మాత్రమే ఉంది. అయితే పప్ప నువ్వు చెప్పిన విషయాన్ని సేమ్ అదే గతం కొంతమందిని ఎక్కువ కాలం బాధిస్తుంది, కొంతమందిని చాలా తక్కువ కాలం బాధిస్తుంది, కొంతమంది అసలు బాధించకూడదు, అదంతా తర్వాత. అంటే ఎలా ఆ పీరియడ్ నుండి తర్వాత అదే, అందుకే మేల్కోవాలి. ఇది ఎవడు చెప్పలేడు. అరే గతం గురించి ఆలోచించకరా అన్నా ఆలోచిస్తారు, ఆలోచించొద్దన్నా ఆలోచిస్తారు, వాళ్ళ ఇష్టం. నేను అంటున్నది అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఎక్కడున్నా ఫస్ట్ హాయిగా ఉండు. హాయి ఎప్పుడు వస్తుంది? ఆశించినప్పుడు, పరిచింతన లేనప్పుడు, పోల్చుకోనప్పుడు. ఇప్పుడు పోల్చుకుంటే మన ఇంట్లో ఉండే దిమ్మే బాగుంది కదా, దీనికంటే అయిపోయి వచ్చేసి ఇది బాగాలేదు. ఇలాంటి చెట్టే మా ఇంట్లో ఉంది. కత్తి మీద సాము జ్ఞాని జీవితం, నిరంతరం ఫ్రెష్ అన్నమాట లైఫ్. మనం ఫ్రెష్ కూరగాయలు కొంటాం కదా, మరి ఫ్రెష్ మైండ్ ఉంటుందా? ఫ్రెష్ మైండ్ అంటే వర్తమానం మైండ్, గతంలో జీవితం మురిగిపోయిన మైండ్, భవిష్యత్తు అంటే ఇంకా కాయలు రాలే. అయితే పప్ప గతంలో హ్యాపీగా ఉన్నారేమో, ఇప్పుడు కష్టాల్లో ఉన్నారేమో. ఇప్పుడు అర్థమైతే అసలు హ్యాపీనెస్ లేదు, బాధ లేదు. అంటే హ్యాపీ డేస్ ని ఊహించుకోవడం, హ్యాపీ డేస్ ని గుర్తు తెచ్చుకోవడం కాదు, వర్తమానంలో ఉండడమే. అది అయిపోయింది బాధ కథ. అంటే పోతుంటే నేను స్లిప్ అయి పడిపోయాను, రేపు తలుచుకుని బాధపడ్డం ఏంటి? గతంలో ఉన్నది హ్యాపీ డేస్ అయినా, అది సాడ్ డేస్ అయినా, ఏదైనా సరే, ఏదైనా ఉచిత. దానికి నేను డ్రై ఫ్రూట్ అని పెట్టాను పేరు. అంటే రసము లేని పండుగ మార్చు నీ గతాన్ని, భవిష్యత్తుని ఆచరణాత్మకంగా చూడు. సో ఇది ఏ పుస్తకంలో, ఇది పూర్తి నా వ్యాఖ్య, నేను అర్థం చేసుకున్న వ్యాఖ్య. జ్ఞాని భవిష్యత్తు, అజ్ఞాని భవిష్యత్తు. జ్ఞాని గతము, అజ్ఞాని గతం. వర్తమానము జ్ఞానికి మాత్రమే ఉంటుంది. చిన్నపిల్లవాడికి ఉంటుంది, పసిపిల్లవాడికి ఉంటుంది, కుక్కకుంటుంది, చెట్టుకుంటుంది. దాంట్లో అజ్ఞాని ఏమి లేదు. వర్తమానంలో ఉంటుందంటే నీకు ఏదో జ్ఞానం, అంటే పరచింతన పోయి, పోలికలు పోయి, వ్యత్యాసాలు పోయి, ద్వేషం పోయి, వైమనస్యత పోయి, నీవు నన్న ధారణ పోయి, భావన పోయి, సాధించే లక్ష్యాలు పోయి, అన్ని పోయాయి. అయినప్పటికీ అతను భవిష్యత్తు వైపు చూస్తే ఆచరణాత్మకంగానే చూస్తాడు. అతను ఎగ్జైట్ అవ్వడు. ఎంతమంది ఎన్ని చెప్పినా నేను చిన్న షాప్ పెట్టుకుంటానండి అంటాడు. ఆచరణాత్మకం అది కనుక. మూర్ఖుడు ఏం చేస్తాడు? అతిగా ఆలోచిస్తాడు, భంగపడతాడు. అయితే పప్ప ఒకటి అడగనా,
మన ఏపీజే అబ్దుల్ కలాం చెప్పింది కదా, కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి. అంటే కళలు కనడం అంటే భవిష్యత్తు కోసమే కదా. సో నేను ఆయన ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి నేను దాన్ని వ్యాఖ్య చేయదలుచుకోలే. వ్యక్తిగతంగా నేను దాన్ని తీసుకోవట్లేదు. ఓకే. కళలే కనక అసలు. రెండోది, ఆ కళ అనే దాన్ని ఆయన ప్రాబబ్లీ ఇంకొక మాట కూడా చెప్పాడు, కళలంటే రాత్రిపూట పడుకొని కనేవి కాదు, నేను నిద్ర పట్టనీయకుండా చేసేవి అని కూడా చెప్పారనమాట. అటువంటి కళల గురించేమో. ఆ కళ కూడా ఆచరణాత్మకంగా ఉంటేనే కరెక్ట్, అప్పుడు అది విజన్ అవుతుంది. లేకపోతే నువ్వు కళ ఇమాజినేషన్, అన్కాన్షియస్ ఇమాజినేషన్ ఈజ్ డ్రీమ్, అది వద్దు. అందుకని ఆచరణాత్మకమైన కళలు కనండి. ఆయన ఆచరణాత్మకంగా జీవించాడు కాబట్టి నేను ఆయన కళలనే దాన్ని ఆచరణాత్మక భవిష్యత్తుగానే చూస్తున్నాను. అట్లా ఆ విధంగా ఆయన కరెక్ట్. ఎందుకంటే ఆయన సాదాసీదా పల్లెటూరులో పుట్టాడు, వారణాసిలో పుట్టాడు, మామూలు అప్బ్రింగింగ్, మద్రసాలో చదువుకున్నాడు. అయినప్పటికీ సైంటిస్ట్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. అయినా కూడా సాదాసీదాగా జీవించాడు. ఎంఎస్ సుబ్బలక్ష్మిని అమ్మగా భావించాడు, వీడ నేర్చుకున్నాడు, భగవద్గీత చదివాడు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి కాలేజీకి వెళ్ళి క్లాసెస్ చెప్పాడు. అట్లా అయితే పప్పు మరి ఫ్యూచర్ గురించి మనం గోల్స్ పెట్టుకోకపోతే ఆచరణాత్మకమైన అయిపోయింది. గోల్ పెట్టుకో, ఎవడొద్దన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, గోసేవ కోసం నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా, ఆచరణాత్మకంగానే ఆలోచిస్తున్నా. పిచ్చివాగుడు వాగకూడదు. ఇప్పుడు 500 పుస్తకాలు ఆచరణాత్మకంగానే చెప్తున్నా, చేయగలను. ఎందుకు చేయగలను అంటే నాకు సమయం, నాకు డిస్ట్రాక్షన్ లేదు, నాకు పరిచింతన లేదు, నాకు వ్యసనాలు లేవు, నాకు ఎవరితో గొడవలు లేవు, అందుకని నేను చేయగలను అంతే. ఇప్పుడు నాకు రేస్ కోర్సులు ఆడే అలవాటు ఉందనుకో, నేను చేయలేను. ఎందుకంటే నాకు సగం సమయం దానికి పోతుంది. అందుకే డిక్లేర్ చేస్తా, సంసారంలో ఉన్నాను కానీ సంసారం నాకు అంటుకోదు. సంసారంలో ఉంటాను, కూరగాయలు తెస్తాను, అన్ని తెస్తాను, కానీ అది బరువు అనుకోను, బాధ్యత అనుకోను. నేను తినాలి కాబట్టి తెచ్చుకుంటున్నా, అవి అందరు తింటారు అంతే. ఎవరి కోసం ఏది చేసేది లేదు. నీ కోసం నువ్వు సమగ్రంగా చేసుకో, అందరూ అనుభవిస్తారు. అట్లా నీ కోసం నువ్వు కారు కొనుక్కో, ఇంకో ముగ్గురు ఎక్కుతారు. వాళ్ళ కోసం నీ కోసమే కొన్నా అనకు, గొడవలు అయిపోతాయి. ఎవరి కోసం ఎవడేది చేయడు. వెళ్దామా? ఫైనల్ గా గతము, వర్తమానం, భవిష్యత్తు ఉన్నాయని చెప్తున్నాను. ఉన్నాయి. ఆచరించే గతము, ఆచరించే భవిష్యత్తు ఉండాలి. అది జ్ఞాని భవిష్యత్తు. ఊహించే భవిష్యత్తు మంచిది కాదు. అజ్ఞాని భవిష్యత్తు అయింది. జ్ఞానికి గతము ఉంటుంది, కానీ గతము సమాచారంగా మాత్రమే ఉపయోగించుకుంటాడు. అట్లా జ్ఞాని గతాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు థ్రిల్ అవ్వడు. అందుకే జ్ఞాని బర్త్డే కూడా లేదు ఆయనకు, అది కూడా గతమే. నేను మ్యారేజ్ డే చేసుకోలేదు, గతం అది. ఈ రోజు మ్యారేజ్ డే ఎందుకు కాదు? ప్రతిరోజు చేసుకో. మీల్స్ డే అని ఇప్పుడు చేసుకున్నావా? మీల్స్ డే, డైలీ మీల్స్. ప్రతిరోజు ఫస్ట్ తిన్న అన్నప్రాసన రోజు మీల్స్ డే ఎందుకు చేసుకో? ఫస్ట్ బ్రీత్ డే ఎందుకు చేసుకో? ఫస్ట్ షిట్కి పోయి ఉంటావు, ఫస్ట్ షిట్కి డే అని ఎందుకు చేసుకోరా? అన్ని డేలు చేసుకో. దరిద్రుడే, దరిద్రుడే, దరిద్రుడే. ఈ రోజు చాలా నేను ఫస్ట్ తుమ్మిన రోజు ఇదే రోజు. ఈ రోజు నేను తుమ్మిన ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియదు, స్నీజ్. దిస్ ఈజ్ మై స్నీజ్ డే. అట్లా రేపు తెలుసా, ఫస్ట్ బ్లింక్ డే నాది. ఫస్ట్ కళ్ళు కొట్టింది నేను రేపే వస్తుంది. అట్లా తర్వాత ఫస్ట్ కార్ సీన్ డే అని. ఏంది ఇప్పుడు డేలు, పిచ్చి డేలు అన్ని. ప్రకృతిలో లేవు కదా, అందుకే ప్రపంచం పిచ్చేది. నీకు వర్తమానంలో అంటే డేలు లేవు, నైట్ లేవు. మూమెంట్ ఉంది, అన్బయాస్డ్, అన్కరప్ట్, అన్కంటామినేటెడ్ కదలిక ఉన్నది. ఆ కదలికలో నువ్వు కదిలి ఒక భాగమే కదులుతున్నావు. సింపుల్ ఎట్లా చెప్తాడు, వర్తమానం అంటే ఏంటంటే ఒక జెన్ మాస్టర్ చెప్తాడు, కమ్ విత్ మీ చెప్తే అర్థం కాదు నీకు, తీసుకెళ్తాడు. ఒక చిన్న కొండ మీద నిలబడతారు. ఆ కొండ మీద ఒక చిన్న ఫ్లవర్, ఇక్కడ ఫ్లవర్ లేవు, ఫైర్స్ ఉన్నాయండి. ఇట్లా ఒక ఫ్లవర్ ఉంటుంది, పారుతా ఉంటుంది. అప్పుడు అంటాడు అనమాట, అది ప్రకృతి, ఇది నీవు, వేరు వేరుగా ఉన్నాయి కదా, తీసి అందులో వేస్తాడు. ఇట్లా పడ్డ మరుక్షణం నదితో పాటు పోతా ఉంటది. అదే వర్తమానం అంటే అంటాడు. అట్లా కాకుండా నేను అటుపక్క పోను ఇటుపక్క పోతా అంటే స్టార్ట్ అయింది వాళ్ళు. అప్పుడు కష్టపడాలి. అంటే ఈ ప్రకృతి అనుసంధానంగా జీవిస్తే ఆ నది శక్తి నీందయించుడు. అందుకే నువ్వు ఒక గొప్ప వ్యక్తిని కలుసుకున్నావని నీకు భావన కలిగితే నీ మైండ్ని బొందబెట్టింగా వాటితో పాటు కొట్టుకపో, ఎక్కడికో తీసుకుపోతాను నిన్ను.
ఆ నదే మనం కావాలంటే నదే నీవు. ఓకే. ఇప్పుడు నేను కలిశాను, నువ్వు ఆలోచించక ఇంకా అవును, ఫ్లో వెళ్ళిపోతుంది. నువ్వు నేను ఇది వద్దు పెట్టంటే వద్దు, చలో వద్దంట, వద్దు వద్దు వద్దన్నాడు అది తీసుకురా, తెమ్మన్నాడు కొట్టుకపో. ఓకే చలో వెళ్దాం. ఓకే. అయ్యో ఇది గతము, ఇది వర్తమానం, ఇది భవిష్యత్తు. అవును పప్ప, నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. నువ్వు అంతకుముందు చెప్పినావు, ఇప్పుడు నువ్వు ఈ సెకండ్ బాగుంటే ఈ సెకండ్ రేపటికి పాస్ట్ లో బాగున్నట్టే, ఇప్పుడు బాగున్నావంటే రేపు కూడా బాగానే ఉంటావు. ఎప్పుడు బాగానే ఉంటావు నువ్వు. ఆ ఎంచకు, నీ మైండే బాగానేయకుండా చేస్తుంది. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు అక్క చెల్లెలు కొట్లాడుతున్నారు, వాళ్ళు కొట్లాడుతున్నది మనస్సులు. అవునా? నిజంగా కొట్లాటలు, నిద్రపోతే ఒక్క గొడవ లేచు, గొడవలు లేవు, అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. జ్ఞానికి ఏ అభిప్రాయం ఉండదు. అందుకే తిట్టాడా, అవునా సరే అట్ట చెడిపోతుంది. ఎంతసేపు తిడతాడు చూద్దాం, తిట్టు బాబు, అది పొలానికి వేసి తిడుతూ ఉండు. అయిపోయా, వాడు పడిపోయింది అక్కడ. చలో వెళ్దాం.